చూడండి ఇది 4 అంగుళాల స్క్వేర్ అనమాట. ఇలాగా ఒకసారి ఇది కదలకుండా సమోసాలాగా మడతేసి కుట్టేసుకోవాలి. 2 ముక్కలు కూడా ఇలాగే విడివిడిగా కుట్టేసుకోవాలి. చూడండి అది కూడా కుట్టుకున్న తర్వాత సెంటర్కి ఇలాగ పై మడుపుకొని మళ్ళీ రివర్స్లో వెనక్కి మడిపేసుకోవాలి. మడుపుకొని చూడండి పైకి మడిపి మళ్ళీ అదే కొలతలు వెనక్కి కిందకి వైపు మడిపేసుకొని అవి కదలకుండా కుట్టేసుకోవాలి. ఇంకో కుట్టు 2 కూడా ఇలాగే కుట్టుకోవాలండి. మధ్యన థ్రెడ్ పెట్టేసుకుందాము. రివర్స్లో లోపల మంచి వైపు పెట్టుకుని 2 జాయింట్ చేసుకోవాలన్నమాట. థ్రెడ్ మధ్యన ఉండాలి. ఇలా జాయింట్ చేసుకుని దీన్ని తిరిగేసుకున్నాం అనుకోండి పువ్వులాగా ఉంటుంది అనమాట. దీని తర్వాత కింద వైపు ఉన్న 2 కోణాలు కూడా సూదితో కుట్టేసుకుందాము. కుట్టుకున్నాక 3 అంగుళాల ముక్క తీసుకుని చిన్న గంటలా కుట్టి దానికి పోసి పెట్టానండి. పెట్టి ఇలా కుట్టేసుకుంటే చాలా అందంగా ఉంటుంది. ఓకే అండి.